మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రధానంగా కోర్టు ఏ అంశాలు సూచిస్తూ 50%తోనే ముందుకు వెళ్ళాలని చెప్పింది? అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? రైట్ రాజశేఖర్, ఇక బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇక కీలకమైన తీర్పు కూడా వెలువడించింది. ఇక బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్కి సంబంధించిన సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పి పిటిషన్కి సంబంధించి కూడా డిస్మిస్ చేసింది. ఇక పాత పద్ధతి ప్రకారం 50% రిజర్వేషన్లు పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని కూడా సూచన చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతున్న తరుణంలో జోక్యం చేసుకోవాలని కూడా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాకి సంబంధించి కూడా ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సాంకేతిక పరంగా శాస్త్రీయబద్ధంగా ఇక పకడ్బందీగా రాష్ట్రంలో కులగణన చేశాం. ఇక బీసీ కమిషన్ నివేదిక కావచ్చు, డెడికేషన్ కమిషన్ నియమించాం. డెడికేషన్ కమిషన్కి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా కులగణన చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000కు పైగా కూడా ఎన్యుమిలేటర్లు పెట్టి ఇంటింటికి ఆర్థిక, రాజకీయ, సామాజికకు సంబంధించి కూడా పకడ్బందీగా సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత ఎంపైరికల్ డేటాకి ఆధారంగా కూడా ఇప్పుడు కులగణనకు సంబంధించి కూడా చేపట్టాం. దాన్ని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టాం. బిల్లుకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి. బిల్లుకు సంబంధించి కూడా ఏకపక్షంగా సంబంధించిన మొత్తం అన్ని పార్టీల మద్దతుతో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ తీర్మానం ఆమోదం తెలిపింది. దాని తర్వాతనే గవర్నర్కి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ అంశం పైన బిల్లును పంపించడం జరిగింది. గవర్నర్కి సంబంధించి కూడా అక్కడ పెండింగ్లో ఉంటే ఆర్డినెన్స్ని తీసుకొచ్చాం. గవర్నర్కి పంపిన బిల్లుకు సంబంధించి 3 నెలలు గడిచింది. 3 నెలలు గడిస్తే అది చట్టంగా మారుతుంది. దాని ప్రకారమే ఇప్పుడు కులగణనకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ని తీసుకురావాల్సి వచ్చిందని కూడా స్పష్టంగా చెప్పారు. దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. దాంతో పాటుగా 50%కి సంబంధించి కూడా రిజర్వేషన్లు దాటొద్దని కూడా సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. దానితో ఏదైతే ఇందిరా సహాని కేసుకు సంబంధించి కావచ్చు, కృష్ణమూర్తికి సంబంధించిన కేసుకు సంబంధించి కూడా ఈ 50% రిజర్వేషన్లకు సంబంధించి కూడా దాటొద్దనే లేదు. దానికి సంబంధించి కూడా పలు తీర్పులు మా తమిళనాడు, మహారాష్ట్రలోకి సంబంధించి కూడా పలు తీర్పులు ఉన్నాయి. అక్కడ సంబంధించి కూడా రిజర్వేషన్ పెంచుకునే అవకాశాలు కనిపించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా గవర్నర్ వద్ద 3 నెలలు పెండింగ్ ఉంటే దానికి సంబంధించి చట్టంగా మారుతుంది. అది సుప్రీంకోర్టు తీర్పులోనే ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మొత్తంగా ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించింది. ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాదికి సంబంధించి కూడా పలు అంశాలను లేవనెత్తిండు. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు 42% బీసీలకు ఇస్తే రాష్ట్రంలో 60%కి సంబంధించి కూడా రిజర్వేషన్లను పెరుగుతాయి. కాబట్టి దాని ప్రకారం అలాగే బీసీల రిజర్వేషన్ పెంచితే ఎస్టీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ను తగ్గించాల్సి వస్తుంది. ఇలా కూడా జరగలేదు. పలు కోర్టు తీర్పుల్లో ఉన్న 50%కి సంబంధించి కూడా పరిమితి దాటొద్దు. అది అంటే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి, అక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. దానికి ఎస్టీ ఎస్టీకి సంబంధించిన, ట్రైబల్కి సంబంధించిన రిజర్వేషన్లు పెంచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అర్హత ఉన్నట్టుగా కూడా పలు తీర్పులు ఉన్నాయి. దీని ఆధారంగా కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% దాటింది. దీన్ని సంబంధించి కూడా ఈ డిస్మిస్ చేయాలని కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించి కూడా ఈ సందీప్ మెహతా అలాగే విక్రమ్నాథ్కి సంబంధించిన ధర్మాసనం ఈ 42% తీసుకొచ్చిన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును సంబంధించి కూడా కొట్టివేసింది. దాని హైకోర్టులో సంబంధించి విచారణ కొనసాగుతున్నది. కాబట్టి అక్కడ ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో చూసుకోవాలని కూడా ధర్మాసనం చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగబోతుంది. భేటీకి సంబంధించి కూడా ఈ తీర్పు పైన, సుప్రీం తీర్పు పైన కూడా మంత్రివర్గంలో చర్చిస్తారు. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, నెక్స్ట్ స్టెప్ అంటే హైకోర్టులో ఇంకా ఎలాగ కేసును ఎదుర్కోవాలి, లేదంటే ఇతరకు సంబంధించి కూడా పార్టీ నుంచి ఏమైనా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి, ఎన్నికలకు వెళ్తే ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి, ఈ అంశాలన్నింటిపైన కూడా కాసేపట్లో క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.